కోల్కతాలో జూనియర్ డాక్టర్పై హత్యాచారం ఘటన జరిగిన ఆర్టీ కార్ ఆసుపత్రి వద్ద గత రాత్రి జరిగిన దాడికి సంబంధించి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు నిరసనల ముసుగులో దాడికి పాల్పడిన మరో 40 నుంచి 50 మంది కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. వేర్వేరు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దుండగులను గుర్తించేందుకు ఆ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ఫలితంగానే ఆర్జీ కార్ ఆసుపత్రిపై దాడి జరిగినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆరోపించింది. హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థులను లక్ష్యం చేసుకుని దాడి జరిగినట్లు తెలిపింది. మరోవైపు ఆర్జీ కార్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన బంగాల్ గవర్నర్ సివి ఆనందబోస్ ఆందోళన చేస్తున్న వైద్యులతో మాట్లాడారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. గత రాత్రి అల్లరి మూకలు దాడి చేసిన అత్యవసర వార్డును పరిశీలించిన గవర్నర్ దాడి జరిగిన తీరును సంబంధిత వర్గాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కోల్కతాలోని వేర్వేరు ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన 20 మంది డాక్టర్లు గవర్నర్ను కలిసి తమకు భద్రత కల్పించే విధంగా చూడాలని కోరారు. వైద్యులకు తన పూర్తి మద్దతు ఉంటుందన్న వారికి గవర్నర్ హామీ ఇచ్చారు.